దొంగ వచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా? ఏం చెప్పాలి? నిన్న పోయాడు, పొదులకి వెళ్ళాడు. ఏం చేశా పొదుల్లో? కాదు, పోయింది పొగాకు రైతుల్ని పరామర్శించడానికి. నేను అప్పటికే 12,000 రూపాయలు బర్లీ టొబాకో ఉంటే అధికార యంత్రాంగం నష్టం వస్తుందంటే ఒకటే చెప్పాను, నష్ట లాభాలు కాదు, నా రైతుని నేను ఆదుకోవాలి, ఎంతైనా భరిస్తానని 12,000 రూపాయలకు కొనమన్నాను. ఏం చేయాలో తర్వాత ఆలోచించుకుంటా. నష్టం వస్తే భరిస్తా, కొంతవరకు రికవర్ చేయగలి చేస్తాం, అవసరమైతే క్రాప్ ప్యాటర్న్ పెంచాలంటే మార్చాలంటే మార్చుకుంటామని చెప్పాను. ఒక పక్క చిత్తూరులో మ్యాంగో రైతు ఇబ్బంది పడితే 12 రూపాయలకి వెళ్తే 8 రూపాయలు వాళ్ళని ఇమ్మని బలవంతంగా 4 రూపాయలు కేజీకి మనం ఇస్తున్నాం. రైతుకి ఎక్కడా ఇబ్బంది కలగకూడదని మనం కార్యక్రమాలు చేస్తా ఉంటే అక్కడికి పోయి ఆ మార్కెట్ యార్డ్లో ఇష్టానుసారంగా చేసి వీళ్ళు పెట్టిన ప్లే కార్డ్ చూస్తే ఎదురొస్తే తొక్కేస్తాం. ఎవరిని తొక్కేస్తారు? ఎవరు వస్తున్నారు మీకు ఎదురు అంటే? వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్లో ఉండి రౌడీజం చేస్తాం, మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం, ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్. మీరెళ్ళండి, పరామర్శించండి, ఇష్యూ చెప్పండి, నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా, ప్రజలకు సమాధానం చెప్తా, కన్విన్స్ చేసుకుంటా. కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా, రుబాబు చేస్తా, పోలీసులపైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మూయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. నేను డెమోక్రటిక్గా పోతాను, బలహీనత కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వాడు నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, 96-97లో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు తమ్ముళ్ళు? ఒక పక్క తీవ్రవాద సమస్య, ఒక పక్క ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమలో, హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్, గల్లీకి ఒక రౌడీ, ఊరికి ఒక రౌడీ. ఒకటే చెప్పాను, ఈ రాష్ట్రంలో అన్ని సమస్యల పరిష్కారం చేస్తాను. నా కమిట్మెంట్ అంతా కూడా ప్రజా సంక్షేమం, ప్రజల ఆస్తులకు రక్షణ, మా ఆడబిడ్డల శీలాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటానని చెప్పాను. ఎన్నికల ముందు మీరు చూశారు, ఎక్కడ చూసినా డ్రగ్స్, ఎక్కడ చూసినా గంజాయి. నేను పూర్తిగా పరిష్కారం చేశానని చెప్పడం లేదు, కానీ ఒకటే చెప్తున్నా, గంజాయి అమ్మినా, గంజాయి తీసుకున్నా, డ్రగ్స్ వాడినా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రాష్ట్రంలో మీకు స్థానం లేదు, ఉండదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎవడైనా సరే మా ఆడబిడ్డల జోలుకు వస్తే అదే చివరి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఆ భయం ఉంటే తప్ప ఈ రౌడీలకు భయం ఉండదు. అలాంటి రౌడీల్ని ప్రోత్సహిస్తూ తెనాలికి పోతే గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్, వీళ్లకు ఒత్తాస పలుకుతో మీరు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రంలో తమాషాగా ఉండదు, సీన్ చాలా సీరియస్గా ఉంటుంది. నేను అందరికీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా, మంచిగా ఉండు, నువ్వేమన్నా చెయ్యి, నేను సమాధానం చెప్తా. దారి తప్పి మళ్ళా పులివెందల మార్కు రాజకీయం చేయాలంటే మాత్రం తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం. ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఊరికొకటి తయారయ్యాడు, ఏదో మాట్లాడుతున్నాడు, పర్వాలా మనం కూడా సమాధానం చెప్దాం. కానీ
లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి తమిళలో మీ నేనేమంటానంటే ఒక నిమిషం ఏ తమ్ముడు నేనేమంటానంటే ఒక్క నిమిషం అది అవి చేద్దాం, అవి చేపిద్దాం. నా ఎయిర్పోర్ట్ కేసు ఉంది, నా దృష్టిలో ఉంది. అది ఎట్లా చేయాలో యాక్ట్ చేద్దాం. ఓకేమ్మా, చేద్దాం. ఓకే, వర్కౌట్ చేద్దాం. ఓకే అమ్మా, మళ్ళా మీరు ఛార్జ్ చేయకపోతే కష్టం. అది కాదు. ఓకే కూర్చో. నేను ఒకటే చెప్తున్నా, ప్రజల్లో చైతన్యం రావాలి. నా రాజకీయ జీవితంలో చాలా మంది పైన రాజకీయ పోరాటం చేశాను, కానీ ఈరోజు నేను చేసే పోరాటం నేరస్తులతో పోరాటం. ఆ నేరస్తులకు రాజకీయ ముసుగు తీయాలి. నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేసే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికోసం మీరు అందుకే ఒక మాట చెప్పారు, నేను ఎక్కడ రాజీ పడను. అదే సమయంలో మీరు అన్నట్టు నాకు కక్ష లేదు. రాష్ట్రం మీద ప్రేమ, పేదవాళ్ళ మీద అభిమానం. దీనికోసం ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఈరోజు రేపో ఎల్లుండో శిక్షకు అర్హుడు, తప్పకుండా అనుభవిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఎక్కడికక్కడ మీరు చేయాల్సింది ఈ విషయాలన్నీ కూడా పోలవరం 12,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి ముందుకు తీసుకుపోయాం. ఉచిత ఇసుక చేశాం. ఎక్సైజ్ పాలసీ కూడా తీసుకొచ్చాం. వాట్సాప్ గవర్నెన్స్ పెను మార్పిది. ఏం తమ్ముళ్ళు, ఈ కుండోళ్ళందరికీ వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఐడియా ఉందా? ఉంది అంటే చేలు పైకి ఎత్తండి. ఓకే, అగ్రీడ్, చేలు దించండి. ఐటీ మినిస్టర్